ఐపీఎల్ ఆక్షన్లోకి ఒక స్ట్రాటజీతో వచ్చి వాళ్ళకు అవసరమైన ప్లేయర్స్ని మాత్రమే తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 2024 ఐపీఎల్ కోసం ఒక స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ స్క్వాడ్ని బిల్డ్ చేశారు. అండ్ హై ప్రైజ్కి పోతారు అనుకున్న శార్దుల్ ఠాకూర్ అండ్ రవీంద్ర లాంటి ప్లేయర్స్ని కూడా వీళ్ళు చాలా తక్కువ ధరలో దక్కించుకున్నారు. సో కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్తో ఒక మంచి క్వాలిటీ స్క్వాడ్ను బిల్డ్ చేశారు. అండ్ అలానే డొమెస్టిక్ క్రికెట్లో పర్ఫామ్ చేసిన యంగ్ ప్లేయర్స్ మీద కూడా కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి సిఎస్కే మనకు ఒక స్ట్రాంగ్ టీమ్ లా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ వీడియోలో మనం సిఎస్కే దగ్గర ఉన్న ప్రజెంట్ స్క్వాడ్ తో ఒక స్ట్రాంగ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 క్రియేట్ చేసి వాళ్ళు ఏ ప్లేయింగ్ 11 ఆడితే బాగుంటుందో డిస్కస్ చేద్దాం. అండ్ అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే 2024 ఐపీఎల్ లో సిఎస్కే ప్లేయింగ్ 11 పై మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అలానే మరి కొన్ని రోజుల్లో 2024 ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. సో కాబట్టి మన క్రికెట్ స్టఫ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక నుంచి కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనర్స్ 2024 ఐపీఎల్ కోసం సిఎస్కే దగ్గర రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఇవాన్ కాన్వే రూపంలో స్ట్రాంగ్ అండ్ ఫిక్స్డ్ ఓపెనింగ్ పేరు ఉంది. అండ్ ఇద్దరికిద్దరు కూడా మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్, అంటే ఇన్నింగ్స్ ను బిల్డ్ చేసి పరుగుల వేగాన్ని పెంచుతారు. అండ్ ఇద్దరిలో మినిమం ఒకరు 15 ఓవర్స్ వరకు ఆడి స్కోర్ ని ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో పెట్టగలరు. ఇక ఆ తర్వాత వచ్చే ఫినిషర్స్ కి డెత్ ఓవర్స్ లో రన్ స్కోర్ చేయడం ఈజీ అవుతుంది. సో కాబట్టి కాన్వే అండ్ గైక్వాడ్ ఓపెనింగ్ పేర్ సిఎస్కే కి రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెప్పుకోవాలి. అండ్ అలానే వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ ఎలా పర్ఫామ్ చేశారో మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. సో కాబట్టి కాన్వే అండ్ గైక్వాడ్ సిఎస్కే కి మరోసారి కీలకం కానున్నారు. ఇక నెంబర్ 3లో చూసుకుంటే మోయిన్ అలీ ఆ రచిన్ రవీంద్రని ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్స్. చెన్నై లాంటి స్లో పిచ్ మీద 2-3 ఓవర్స్ బౌలింగ్ చేసే స్పిన్ ఆల్రౌండర్స్ ఉంటే టీమ్ కి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ రీసెంట్ గా సిఎస్కే మేనేజ్మెంట్ వాళ్ళు రైనా ప్లేస్ లో ఆడించడానికి రవీంద్రాని తీసుకున్నామని చెప్పారు. కానీ T20 ఫార్మాట్ లో రవీంద్ర ఫామ్ చూస్తే అంత అద్భుతంగా లేదు. సో కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకొని మోయిన్ అలీని ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలీ అయితే 2-3 ఓవర్స్ బౌలింగ్ వేయగలడు అండ్ స్పిన్ చక్కగా ఆడగలడు. సో నా ఒపీనియన్ అయితే మోయిన్ అలీ బెస్ట్ ఆప్షన్. ఇక నెంబర్ 4లో చూసుకుంటే శివం దూబే ఆడతాడు. దూబే మిడిల్ ఓవర్స్ లో వచ్చి స్కోర్ వేగాన్ని పెంచగలడు. మరీ ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ లో అయితే ఎటువంటి ఫుట్ వర్క్ లేకుండా అమాంతం 6లు కొట్టగలడు. సో కాబట్టి ఈ పొజిషన్ కి దూబే అయితే బెస్ట్ ఆప్షన్. ఇక నెంబర్ 5లో చూసుకుంటే డార్ల్ మిచెల్ ని ఆడించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మోస్ట్లీ నెంబర్ 4 అండ్ నెంబర్ 5లో డార్ల్ మిచెల్ ని అండ్ డూబేని రొటేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆపోజిట్ ఎండ్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే మిచెల్ ని అండ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే డూబేని నెంబర్ 4లో ఆడిస్తారు. అది అప్పటి మ్యాచ్ సిచ్యువేషన్ పై ఆధారపడి ఉంటుంది. కానీ నెంబర్ 4 అండ్ నెంబర్ 5 మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరివే. ఇక నెంబర్ 6లో చూసుకుంటే వీళ్ళు 8,40,00,000 పెట్టుకున్న సమీర్ రిజ్వీని ఆడిస్తారు. ఎంత పెద్ద అమౌంట్ పెట్టి తీసుకున్నారు కాబట్టి చెన్నై వాళ్ళకి తనపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. సో కాబట్టి రిజ్వీ లాంటి యంగ్ టాలెంట్ ని వీళ్ళు తప్పకుండా యూజ్ చేసుకుంటారు. ఇక ఆ తర్వాత నెంబర్ 7లో రాక్ స్టార్ జడేజా ఆల్రౌండర్ గా ఆడతాడు. దీనైతే సిఎస్కే కి ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి. ఇటు బౌలింగ్ లో అండ్ బ్యాటింగ్ లో రెండు వైపులా మ్యాచ్ తిప్పగల స్టామినా జడేజా దగ్గర ఉంది. అండ్ అలానే ఫీల్డింగ్ లో చూసుకున్న జడేజా మ్యాచ్ విన్నర్. సో కాబట్టి జడేజా మూడు వైపుల పదునున్న కత్తి లాంటి వాడు. ఎటు పట్టుకున్న తన బెస్ట్ వస్తుంది. సో కాబట్టి జడేజా సిఎస్కే కి గుండెకాయ అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత నెంబర్ 8లో చూసుకుంటే వికెట్ కీపర్ గా కెప్టెన్ కూల్ MS ధోని ఆడతాడు. అండ్ తనైతే ఈసారి బ్యాట్స్మెన్ గా ఎక్కువ సేవలు అందించకపోవచ్చు. మోస్ట్లీ లాస్ట్ లో 1 or 2 ఓవర్స్ ఉన్నప్పుడు వచ్చి బ్యాటింగ్ చేస్తాడు. టు బి ఆనెస్ట్ MSD ఫ్యాన్స్ కి తాను వచ్చి ఒక్క బాల్ ఆడినా సెంచరీతో సమానంగా భావిస్తారు. ఎనీవే తనకి బ్యాటింగ్ ఎక్కువగా ఆడే అవకాశం రాకపోయినప్పటికీ తన ఇంపాక్ట్ మొత్తాన్ని కెప్టెన్సీ అండ్ కీపింగ్ లో చూపిస్తాడు. అండ్ ఆ తర్వాత నెంబర్ 9లో లార్డ్ శార్దుల్ ఠాకూర్ ఆడతాడు. దీనికైతే ఇదివరకే సిఎస్కే టీమ్ లో అన్ని అనుభవం ఉంది. అండ్ ధోనికి శార్దుల్ని ఎప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో క్లియర్ గా తెలుసు. అండ్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా లోయర్ లో వచ్చి మంచి హిట్స్ కొట్టగలడు. సో ఇక చూడాలి తన సేవలను సిఎస్కే కు ఎలా అందిస్తాడు అనేది. ఇక నెంబర్ 10లో చూసుకుంటే దీపక్ చాహర్ ఆడతాడు. చాహర్ అయితే ఇదివరకులా పేస్ జనరేట్ చేయలేనప్పటికీ పవర్ ప్లే లో మాత్రం మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తూ బ్రేక్ త్రూస్ అందించగలడు. అండ్ మోస్ట్లీ చాహర్ అయితే తన స్పిన్ లో మొదటి 3 ఓవర్లు మాత్రం పవర్ ప్లే లోనే బౌలింగ్ చేస్తాడు. అండ్ రిమైనింగ్ 1 ఓవర్ మాత్రం ధోనికి ఇవ్వాలనిపిస్తే ఇస్తాడు, లేదంటే అప్పటి సిచ్యువేషన్ బట్టి బౌలింగ్ చేపిస్తాడు. సో కాబట్టి దీపక్ చాహర్ పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్ గా తన సేవలను చెన్నైకి అందిస్తాడు. ఇక ఫైనల్ గా నెంబర్ 11లో 4th ఫారెన్ ప్లేయర్ గా మహేష్ తీక్షణ ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు పతిరానా అండ్ తీక్షణ రూపంలో 2 స్పెషలిస్ట్ ఫారెన్ బౌలర్స్ ని తీసుకున్నారు. కానీ ఈసారి మిచెల్ టీమ్ లోకి రావడంతో ఒకరికి మాత్రమే అవకాశం దొరుకుతుంది. అండ్ అది మోస్ట్లీ తీక్షణనే. ఈసారి ఐపీఎల్ లో పతిరానా బెంచ్ కి పరిమితం అవ్వక తప్పదు. సో కాబట్టి నెంబర్ 11లో మహేష్ తీక్షణ ఆడతాడు. ఇక చివరిగా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే వీళ్ళు ముఖేష్ చౌదరి ఆర్ సమీర్ రిజ్వీని యూజ్ చేయొచ్చు. ఒకవేళ సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ముఖేష్ చౌదరిని ఇంపాక్ట్ సబ్ గా యూజ్ చేస్తారు. లేదు ఫస్ట్ బౌలింగ్ వస్తే సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ సబ్ గా యూజ్ చేస్తారు. సో నాకు తెలిసినంత వరకు అయితే 2024 ఐపీఎల్ లో సిఎస్కే ప్లేయింగ్ 11 దాదాపు ఇలానే ఉండొచ్చు. ఇక ప్లేయర్స్ కి ఇంజూరీ అయినా బ్యాకప్ చేసే ప్లేయర్స్ కూడా సిఎస్కే దగ్గర ఉన్నారు. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ కి సిఎస్కే స్ట్రాంగ్ స్క్వాడ్ గా బరిలోకి దిగబోతుంది. అండ్ మరోసారి వీళ్ళ టీం మొత్తం కలిసిగట్టుగా పర్ఫామ్ చేస్తే 6వ సారి ఛాంపియన్స్ అయినా ఆశ్చర్యపోవాల్సిన
ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నా ఒపీనియన్ ప్రకారం సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఇక మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ ఏ టీం ప్లేయింగ్ 11 చేయాలో కూడా చెప్పండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ స్టఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.